నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు గ్రామంలో నూతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చాల నడుమ దేవస్థాన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఆలయ నిర్మాణం ద్వారా గ్రామానికి ఆధ్యాత్మిక వైభవం మరింత పెరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా దేవస్థాన అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా గ్రామమైన ఇందుపూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పునఃప్రతిష్టకి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. దాదాపు 48 లక్షల గ్రామస్తులు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి 98 లక్షలు గ్రాంటు శాంక్షన్ అయింది. దానికి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అట్నే మన మంత్రివర్యులు, ఎండోమెంట్స్ మంత్రివర్యులు రామనారాయణ గారికి, అట్లే మన కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారికి, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత అమౌంట్ తీసుకొచ్చి మా స్వగ్రామమైన ఇందుపూర్లో ఇంత మంచి గుడి కట్టడం, నేను ఈరోజు రావడం, జ్ఞాపకాలు పాత రోజుల్లో దీన్ని దాటిపోయేది. చాలాసార్లు వచ్చి చిన్నప్పుడు ఈ గుడి దాటిపోయి మా తాత ఇల్లు ఉండేది ఇక్కడ. ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి నేను రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అట్నే ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, టెంపుల్స్ రిపేర్లు, టెంపుల్స్ కొన్ని చేయాల్సినవి కూడా మొన్న ఎలక్షన్లో చెప్పినవన్నీ కూడా చేసాము. ఇంకా కూడా ఏదన్నా చేయాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సొంత గ్రామం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ మధ్య ఎవరో దీంట్లో ఛానల్లోనో ఎక్కడో అసలు వాళ్ళ ఊరు ఎక్కడో తెలియదు, వాళ్ళ గ్రామానికి ₹1 పెట్టలేదు, ఏదో మాట్లాడారు. ఇటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని డిస్టర్బెన్సెస్ చేస్తున్నా మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా నిలబడి దానికి సమాధానం మీరే చెప్పండి. నేను చెప్పుకోకూడదు, చేసిన వాళ్ళు ఎప్పుడు చెప్పుకోకూడదు. కానీ గ్రామస్తులు ఇటువంటి వచ్చినప్పుడు మీరే దానికి కౌంటర్ ఇచ్చుకొని దానికి సమాధానం మీరే చెప్పేటట్టుగా కూడా ముందుకి చెప్తున్నా. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం అయిపోయింది. ఏదో ఒకటి కావాలని మనిషిని రెచ్చగొట్టడం, మంచి చేసినా రెచ్చగొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా మీరు గ్రామస్తులుగా ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక చెయ్యేసి ఇటువంటి జరగనీయకుండా చూడండి. ఈరోజు చాలా సంతోషం మీ అందరితో కలవడం కూడా, ఈ కార్యక్రమం రావడం కూడా. సార్ ఇటువంటి
ఓం శతమానం భవతి సదాయ పురుషదేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి వెంకటేశ్వర కరుణా కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు. కాలేజీకి వచ్చేది వీళ్ళు తీసుకురావాలంటే కాలేజీ వాళ్ళ తాత వచ్చేది తోటే తిరుమల ఇక్కడ దేవుడే డిఫరెంట్ గదాధరుడు. మాకంతా పీఠం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక కళ మా పీఠంకి మా వెంకటేశ్వర స్వామికి ఉంది. అది బాగా మీరు చెప్పినట్టు ఏరియాలో ఈ రెండే మీరు చెప్పినట్టు ప్రసన్న గరుడాల వారు ఉండాలా? ఆయన ఉన్నాడు. గరుడాల వారే మన హనుమాన్ కూడా ఉన్నాడు. చెన్నకేశవ స్వామికి ఇప్పుడు మన కొన్ని దగ్గర చెన్నకేశవ స్వామి అన్నావు కదా, అసలు ఒరిజినల్ చెన్నకేశవ. ఇది డిపార్ట్మెంట్ వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ కేశవ స్వామి. ఆ కేశవ స్వామి చెన్నకేశ్వర స్వామిగా మార్చారు కాబట్టి మన అనకూడదు కాబట్టి. కూడా ఏర్పాటు చేశారు. ప్రభాకర్ అన్న జిల్లా మొత్తం మీద అనేక వాటర్ ప్లాంట్లు కానీ వారు చేస్తున్నటువంటి సేవలు. కాకపోతే ఇక్కడ ప్రభాకర్ అన్న మనూరైన కృష్ణారెడ్డి గారు మనకి మండలానికి చేయాలనున్నా మేము ప్రయత్నాలు చేసినా మనం కూడా ఎప్పటికప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా వెంటబడి మాకిది కావాలని అడుగుతుంటారు. కాబట్టి మనకేం కావాలో ఎప్పటికప్పుడు కోటన్న ప్రభాకర్ అన్నతో మాట్లాడి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, మండలాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మండలంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మన మండలాన్ని, ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఈరోజు దేవస్థానాన్ని ఏ విధంగా చేస్తున్నారో గ్రామాన్ని కూడా రాబోయే 2 సంవత్సరాల్లో సంపూర్ణంగా, గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా ఇక్కడ అన్ని కాలనీలకు కానీ, అందరికీ గుళ్ళు విషయంలో కానీ, మసీదుల విషయంలో కానీ, షాదీ మంజిల్లో కానీ మండలం అంతా ఇస్తే ఒక్క ఈ ఊర్లోనే కట్టుకున్నారు షాదీ మంజిల్ కూడా. ఎందుకంటే ఈ ఒక్క ఊర్లోనే మోపూరు గట్ల, అల్లూరు గట్ల, ఇసుకపల్లిలో కూడా గట్ల. అందుకనే భవిష్యత్తులో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మాకు ఆహ్వానం ఇచ్చి భాగస్వామ్యాలు చేసినందుకు మీ అందరికీ, గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమో వెంకటేశాయ నమః. కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో హిందూపూర్ నడిబొడ్డున ఈరోజు గ్రామస్తులందరూ కలిసి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్వస్థలమైనటువంటి హిందూపూర్లో ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నూతన దేవాలయ నిర్మాణం కోసం ఈ రోజున శంకుస్థాపన చేసిన వేళ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తూ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచనలు ఈరోజు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన జిల్లా వాసి ఎండోమెంట్ మంత్రులు ఆనం రామనారెడ్డి గారి దాతృత్వంతో ఈ రోజున ఆయన యొక్క మంత్రిగా ఈరోజు సీజీఎఫ్ ఫండ్ని అడగంగానే ఆయన 97 లక్షల రూపాయలు ఈ గ్రామ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఇవ్వటం, గ్రామస్తులందరూ కూడా 45 లక్షల రూపాయలతో ఈ రోజున డిపాజిట్ చేయటం, ఆ అమౌంట్ కూడా వీళ్ళ అకౌంట్లో పట్టడం, వీళ్ళందరూ కూడా ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి సమేతంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడం, అదేవిధంగా ధ్వజస్తంభాన్ని, ద్వారపాలకులుగా ఆంజనేయ స్వామిని అన్నింటినీ కూడా ప్రతిష్ఠించి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ శాంతి కోసం, గ్రామ శ్రేయస్సు కోసం ఈరోజు ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడానికి పూనుకున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా
అన్న ప్రభాకర్ అన్న గారి స్వగ్రామం కాబట్టి అందరి చూపు ఆయన మీదే ఉంటుంది. కాబట్టి ఆయనకు తగ్గట్టుగానే ఈ గుడిని కూడా మీరు అందరూ కూడా నిర్మాణం చేయాలని, రేపు వారిద్దరి చేతనే ఈ ఊరి గుడిలో కూడా ప్రతిష్ఠించేటట్టు కూడా మీరు అందరూ కూడా చూసి బాగా గుడిని కట్టాలని గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున వారు ఎక్కడెక్కడో దాన ధర్మాలు చేస్తున్నారు, ఎంతో చేస్తున్నారు. కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు వెచ్చిస్తున్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోసంగా ఈ రోజున బిట్టగుంటలో కూడా 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున కోనేరు కూడా నిర్మాణం చేసి బిట్టగుంట బిల్వ క్షేత్రానికి ఒక కీర్తిని తెచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకా ఆయన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రభుత్వంలో నిధులు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా అల్లూరిని సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 90 లక్షల రూపాయలు సీజే ఫండ్ కింద ఈరోజు తెచ్చి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చెప్పినట్టుగానే శంకుస్థాపన చేసే రోజే 4 రోజుల లోపల పూర్తి చేస్తానంటే ఈరోజు దాన్ని 25 రోజుల్లోనే పూర్తి చేసి ఈ రోజున ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉంది. తొందరలోనే వారి చేతుల మీద దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఈరోజు బేదా రవిచంద్ర గారు కావచ్చు, లేదా మస్తానరావు గారు కావచ్చు, నేను కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అల్లూరు మండల అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. ఈ రోజున కాలువల మరమ్మతుల కోసం కానీ పైడేరు డ్యామేజ్ అనేది జరిగితే మీ ప్రాంతాల్లో ఉన్న మునక జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 3,60,00,000 ఒక పైడేరు కట్టకి ఆధునీకరణ చేసేదానికి నిధులు వెచ్చించడం జరిగింది. ఈ రోజున అల్లూరు మండలంలో 11,60,000 రూపాయలు ఈ రోజున ఒక్క ఇరిగేషన్ డెవలప్మెంట్కి నిధులు వెచ్చించి ఈరోజు అల్లూరుని కాపాడుకోవడం కూడా జరుగుతుంది. అందుకనే మేము వచ్చిన కాడి నుంచి ఈ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా 2 కార్లకు ఎక్కడ కూడా డోకా లేకుండా లాస్ట్ ఇయర్ పంటలు పండించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2వ కారుకి నీళ్లు కూడా వదలడం కూడా జరిగింది. రైతులందరూ కూడా ఇటీవల మంచి పంటలు పండించుకొని మంచి రేటు గిట్టుబాటు ధరను పొంది అందరూ కూడా లబ్ధి చేరుకున్నారు. మళ్ళా 2వ కారు కూడా వేసి మనందరూ కూడా రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎప్పుడు ఈ గ్రామానికి మండలానికి నిండుగా మెండుగా ఉంటాయని ఆయన ఆశీస్సులతో మనందరం సంతోషంగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.